విజయవాడ గవర్నర్పేటలో ఉన్నటువంటి కోట్ల విలువ చేసే భూములను లులు సంస్థకు అప్పగించడం కరెక్ట్ కాదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఒకసారి ఆయనతో మాట్లాడతారు. సార్, ఎట్లా చూస్తారు సార్ కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులు దారాదర్శనం చేసే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించి జీవో కూడా విడుదలైన పరిస్థితి ఎట్లా చూస్తారు? విశాఖపట్నంలో 13 ఎకరాల చిల్లర, విజయవాడలో 4 ఎకరాల 15 సెంట్లు ల్యాండ్ని లులు కంపెనీకి అప్పజేయడం జరుగుతోంది. జీవోఎం నెంబర్ 137/45 ప్రకారంగా అన్నీ కూడా ఇవ్వటం అనేది జరుగుతోంది. నేను ఒకటి అడుగుతున్నా, అసలు ఇంత ప్రైమ్ ఏరియాలో వేల కోట్ల రూపాయలు, అక్కడైతే బీభత్సమైనటువంటి రేటు, ఇక్కడ కూడా విజయవాడలో కూడా ఎక్కువ రేటు పలికేటువంటి 100 కోట్లు పలికేటువంటిది ఈ ల్యాండ్, అక్కడ వేల కోట్ల దాకా వెళ్తుంది విశాఖపట్నంలో. ఈ ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చేటువంటి క్రమంలో దీనిలో ఏదో మతలబు ఉంది. ఈ మతలబు ఏంటి అనేటువంటిది గ్రహించాల్సినటువంటి పద్ధతిలో ఆఘ మేఘాల మీద డైరెక్ట్గా ఇది అలాట్ చేయడం అనేటువంటి జరుగుతోంది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, లేదా ఇంకొక డిపార్ట్మెంటు, ఆర్టీసీ, కలెక్టరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కలిసికట్టుగా ఒకేసారి కూర్చుని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది చేసేటువంటి దీనిలో 99 ఏళ్ళేమో విశాఖపట్నంలో ఇస్తున్నామని, ఇక్కడ 60 ఏళ్ళు లీజుకి ఇస్తున్నామని, మరో 33 ఏళ్ళు పొడిగిస్తామని ఈ జీవోలో ఉంది. నేను ఈ జీవో మొత్తాన్ని స్టడీ చేశాను. దీనిలో ₹1 లీజ్ ఉందా అనేటువంటిది, లీజ్ పీరియడ్ ఉంది కానీ లీజ్ ఎంత అనేది మెన్షన్ చేయట్లా. అంటే దీని అర్థం ఏంటి, దీనిలో మతలబు ఉంది. ఈ మతలబులో కూడా మరొక కారణం మీ అందరికీ కూడా చెప్పాలి. దీంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయబడి ఉంది. ఈ లులు కంపెనీ డైరెక్ట్గా కంపెనీ నుంచి ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తారో, విశాఖపట్నంలో అయితే 3,30,000 ఎస్ఎఫ్టీని డైరెక్ట్గా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. అంటే అమ్ముకోవచ్చు, లీజుకి ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అదే విజయవాడలో 1,34,000 ఎస్ఎఫ్టీని డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటి, నేను నీకు ఇది ఇస్తున్నా, నాకు 3,30,000 ఎస్ఎఫ్టీ, 1,34,000 ఎస్ఎఫ్టీ నాకు ఇచ్చేయని లోకేష్ గారు అడిగారా, నాకు ఇచ్చేయనేటువంటి చంద్రబాబు నాయుడు గారు అడిగారా? ఆ అడగనటువంటి పరిస్థితులు అడిగారు అనేటువంటిదే మా యొక్క అభిప్రాయం. వాళ్ళ యొక్క జేబులు నింపుకుంటానికి ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్లు ప్రయత్నంలో లులు కంపెనీ ఇవ్వటం అనేది జరిగిందో, దీనికి గల కారణం ఒకటే, వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల్ని, వాళ్ళ యొక్క అనుంగ శిష్యుల్ని, లేకపోతే వాళ్ళ జేబుల్లోకి రావటం కోసం చేసినటువంటి దానిలో ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడరు, మనకేం పట్టనట్టుగా ఉండేటువంటి పద్ధతిలో ఉంటారు. ఇవాళ ఇంత ప్రైమ్ ప్లేస్లో ఉండేటువంటి దీన్ని ధారాదత్తం చేయడం సరైనది కాదు. రెండోది, గతంలో ఓ ట్రేడ్ యూనియనిస్టులుగా మేము ఉద్యమాలు చేసి ఉండేవాళ్ళం. గవర్నమెంట్ దీన్ని ఏదైతే ఇప్పుడు అలాట్ చేస్తున్నారో దాని ప్రక్కన కెనాల్కి ఆనుకునే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిన తర్వాత మదర్కి వరకే జరిగేటువంటి కాన్పుల వ్యవహారంలో ఆ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడైతే ఆర్టీసీకి పక్కకి వెళ్ళిపోయింది ఇది ఉందో, దీనిలో కూడా హాస్పిటల్గా కన్స్ట్రక్ట్ చేయండి. ఓ పక్కన డెంటల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది, కాబట్టి ఇది కూడా తయారు చేయండి. మొత్తం చేసినట్లయితే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా వస్తుందని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసాం. ఆ ఉద్యమాలు ఫలితంగానే ఆ రోజున అణిచివేయటం అనేటువంటి జరిగింది. ప్రజానీకం కూడా కలిసి వచ్చారు, ఇది బాగుంటుంది, నడిబొడ్డు నుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మదర్ అండ్ చైల్డ్కి బాగుంటుందని. అది సేవా దృక్పథం లేనటువంటి వ్యవహార మనిషి చంద్రబాబు నాయుడు కాబట్టే ఎటువంటి పరిస్థితులు నిర్ద్వందంగా వ్యతిరేకించడం జరిగింది. ఇవాళ బడా సంస్థలకి తీసుకురావడం, వాళ్ళ ఇష్టానుసారం లక్షల ఎస్ఎఫ్టీని దారాదత్తం చేసేటువంటి పద్ధతిలో చేసేటువంటిది. భూమి ఎవరిది? గవర్నమెంట్ది. కన్స్ట్రక్షను ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారు, నువ్వు నడపమన్నారు, నేను అమ్ముకోమలేదే, అమ్మటానికి నీకు ఎవరిచ్చారు హక్కు? ఆ లీజుకి ఇవ్వడానికి నీకు ఎవరిస్తారు ఎక్కువ? ఎక్కడుంది అని అంటున్నా. ఈ రకమైనటువంటి విధానాల్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగిందంటే జేబులు నింపుకుంటానికి చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఎత్తుగడలో భాగం అంటున్నానండి. ఈ డెవలప్మెంట్లో భాగం ఇదంతా కూడా. అక్కడ ఒక లులు సంస్థ వస్తే దాదాపు 1,500 ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తుంది. అందుకనే 3 సంవత్సరాలు రాయితీ కూడా ఇచ్చారు లీజులు అని. ఉద్యోగాలు అనే మాట అన్నారు కదా, దమ్మున నాయకుడు ఎవడైనా కానీ కూడా టీడీపీలో మంత్రి స్థాయిలో ఎవడైనా వస్తే కూర్చుంటాం, మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని వేల ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎన్ని రకాల అభివృద్ధి చెందింది. అదే పద్ధతిలో నువ్వు ఎక్కినటువంటి 10 నెలల్లో 430 ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి. నేను 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారా? 1,00,000 1,000 చిల్లర
గజాలకి సంబంధించిన అంటే దానికి ఎస్ఎఫ్టీకి సంబంధించి అంటే ఖర్చు పెడుతున్నాం 1,000 కోట్లు అని అంటున్నారు, ఇంకో చోట్ల 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నాం. దీనికి 1,500 మంది ఉద్యోగాలు వస్తే దీనికి సరిపోద్దా? నేను అంటున్నాను, ఇది ఎక్కడైనా పెట్టుకో. నువ్వు ఊరి చివరి కనుక పెట్టుకున్నట్లయితే సరుకులు కొనుక్కునేటువంటి వాళ్ళు ఆ వస్తువులు కొనుక్కునే ఆటోమేటిక్గా అక్కడికి వెళతారు, కొనుక్కొస్తారు. ప్రైమ్ ప్లేస్లో పెడితే ఒక ట్రాఫిక్ విధానం అసలే ఫ్లైఓవర్ నుంచి దిగొస్తే యాక్చువల్గా నువ్వు ఏదైతే లులుమా కాంప్లెక్స్ కడతా అక్కడికి వచ్చి ఆగిపోయేది. ఇప్పటికే ట్రాఫిక్ దిగ్బంధనంలో విజయవాడ నగరం ఉంటే అక్కడే కన్స్ట్రక్ట్ చేశారన్నట్టు కరెక్ట్ కాదు. ఇది మరొక సందర్భంగా కూడా చెప్తా, ఇది పచ్చి మోసం. ఇది చంద్రబాబు నాయుడు జేబులు నింపుకుంటానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగం అనేటువంటి కూడా నేను చెప్తున్నా. ఇది ఆర్థికపరమైనటువంటి అరాచకత్వానికి దారితీస్తుందని. మీ అధినేత ఈరోజు నెల్లూరులో పర్యటిస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నేతలందరినీ కూడా అవసరం చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారంటే, ఒక పార్టీ సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించిన నాయకుల వద్దకు ఇంటి వద్దకు వెళ్తున్నప్పుడు ఎందుకు నిన్న ఆంక్షలు పెట్టడం? చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ అంటే వణుకు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారంటే అన్నీ తడుస్తాయి. అటువంటి క్రమంలో చేసేటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్ కంట్రీలో ఉండేటువంటి మనం ఒక వ్యక్తిని చూడటానికి జైలుకి వెళ్తున్నారు, ఒక ఇల్లు పాల్గొట్టినటువంటి మరొక కార్యకర్త ఇంటికి వెళ్ళటం అనేటువంటి జరుగుతోంది. ఈ సందర్భంగా అనేక రకాల ఆంక్షలంటే మీకు చెబితే ఆశ్చర్యం. రోడ్లు తవ్వేశారు, బారికేట్లు అడ్డు పెట్టేశారు, విలేజెస్ నుంచి పేటల్లోంచి జనం బయటికి రాకుండా పోలీసు పహారా కాస్తున్నారు, సెంటర్స్ అన్నింటిలో రోప్ పార్టీలు పెట్టారు, ఎవరిని రాకూడదు అనేటువంటి చోటు అనేటువంటి జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా అని అడుగుతున్నాం. నీ గతంలో నీ పర్యటనప్పుడు ఏదో చిన్న అవాంతరం జరిగిన గగ్గోలు పెట్టేటువంటిది, నా మైక్ తీసేశారు, నన్ను వెళ్ళనీయట్లేదు అనేటువంటి మాట్లాడినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్లు ఇవాళ ఇన్ని రకాల ఆంక్షలు పెట్టి చేయటం అంత అవసరమా అన్నా. ఇది సరైనటువంటి కాదు. ఈ ఆంక్షలు అనేటువంటి కూడా హెలికాప్టర్ దిగాల్సిందో చోట అంటారు, మళ్ళీ వద్దంటారు, మళ్ళీ ఇవ్వాలంటారు, మళ్ళీ అన్ని ఆంక్షలు పెట్టేదాళ్లే. ఇన్ని రకాలు జరిగినా కానీ ప్రజానీకం యావత్తు కూడా వెల్లువెత్తున జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టాల్సిన, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తప్పు పట్టాలి? మీరందరూ వచ్చేయండి నేను వస్తున్నాననేటువంటిది అని అంటే అప్పుడు మనం అనుకోవచ్చు యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఆయన అని. కానీ ఆయన చూడటానికి వెళ్ళాడు, ఆయన చూడటానికి జనం వస్తున్నారు, దానికి తప్పేంటి అని అంటున్నా. ఇది ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కూడా తెలియజేస్తాం. ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా మహిళ పట్ల అఘోరంగా కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి, అలాంటి వ్యక్తుల ఇళ్లకు వెళ్ళటం ఏం పని అని చెప్పి అడుగుతున్నారు. మరోవైపు అంటే విధ్వంసాలను రెచ్చగొట్టడానికే, గొడవలు సృష్టించడానికి జగన్ ఈ పనులు చేస్తున్నారని చెప్పి కూడా ఒక విమర్శ. ఏమంటే ఒకవేళ మనిషి తప్పు చేస్తే మనం వాడు ఎవడన్నా తిట్టాడు కదా అని నేను పొడి చేయొచ్చా? లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుంటావా? ప్రభుత్వం చేతిలో ఉంది కదా. మహిళను ఎటువంటి పరిస్థితులు మహిళను అయితే కించపరచలా, అనుచిత వ్యాఖ్యలు చేయలేదనే నాకున్న సమాచారం. ఒకవేళ నిజంగా చేశాడు అనుకోండి, ఎవరు చేయాలండి? అది ఎవరు తీసుకోవాలి? లా అండ్ ఆర్డర్ చర్య తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయటమో లేకపోతే జైల్లో పెట్టడమో చేయాలి. కానీ ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళంతటికి వాళ్ళే వచ్చేసి దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు కట్టరు. ఇది లా అండ్ ఆర్డర్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకుని వ్యవహరించేటువంటి దౌర్జన్యకాండ, మారణకాండ సృష్టిస్తున్నారు. భయభ్రాంతుల్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది చేసేటువంటి ప్రయత్నంలో దీనికి కారణం ఒకటే. ఇతరత్ర ఏ నాయకులు కూడా బయటికి రాకూడదు, ఎవడు కూడా బయటికి వచ్చి సంచరించకూడదు, ఎవడు కూడా ఉండకూడదు, ఒక టీడీపీ తప్ప ఇంకోటి ఉండకూడదు అని అంటున్నా. బంతి ఎంత పెట్టి కొడితే అంత పైకి లెగుస్తుంది అనే సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. టీడీపీ వాళ్ళు ఓ పిల్లిని బంధించి పెడితే లోపలికి వెళ్తే ఏం చేస్తుంది? రగదీసేస్తుంది. అంతేగాని ఇవాళ వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఇది సరైనటువంటి కాదంటున్నాం. ఇది ఇప్పటికైనా మార్చుకోమని కూడా చెప్తున్నాం. ఇది మొత్తంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ఇచ్చింది. ఏదైతే లూలు మాలికి సంబంధించి ఇచ్చినటువంటి స్థలాలు ఉన్నా అవి పూర్తిగా చంద్రబాబు లోకేష్ జేబులు నింపుకోవడానికి చేసే ప్రక్రియ తప్ప ఇది ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడదని చెప్తున్నారు. మరోవైపు జగన్ తన నాయకులు ఇంటికి వెళ్తే అడ్డుకోవాల్సిన అవసరం లేదు, ఇది కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు. జగన్ను ఎంత అడ్డుకుంటే అంత నేలకు కొట్టిన బంతిలాగా పైకి లేసి వస్తారని చెప్పి కూడా వైఎస్ఆర్ సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీనుతో మన ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.